ఉమ్మడి విశాఖ రాజకీయాల్లో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హవా బాగానే నడిచింది. వారసత్వంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ని ఆయన క్రియేట్ చేసుకున్నారు. ఆయన మాట్లాడే ప్రతి మాట జనాల్లోకి నెగిటివ్గానో పాజిటివ్గానో వాళ్ల నోళ్లలో నాంతూనే ఉండేది. వైసీపీ ప్రభుత్వ హయాంలో తనకు అడ్డే లేకుండా చూసుకున్న ఆ మాజీ మంత్రి ప్రస్తుతం సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన గుడివాడ ప్రస్తుతం విశాఖ వైసీపీ రాజకీయాల్లో ప్రాధాన్యత లేకుండా చేయడంతో దూరంగా ఉంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇంతకీ గుడివాడ ఎందుకు సైలెంట్ అయ్యారు? ఎందుకు అంటే ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకున్న మాజీ మంత్రి చిన్న వయసులోనే మంత్రిగా పనిచేసి సభలు సమావేశాల్లో తన నోటి దూకుడుతో హైలైట్ అయ్యారు. ఆ దూకుడుతో మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరయ్యారు. రాజకీయాల్లో పాజిటివ్గా మాట్లాడినా నెగిటివ్ మాట్లాడినా మనుగడలో ఉండటం అన్న అంశాన్ని వంట పట్టించుకొని జిల్లాలో రాజకీయం నడిపారు. ఇక రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాటి నుండి గుడివాడ అమర్నాథ్ అదే ఫార్ములా ఫాలో అవుతూ వచ్చారు. మాజీ మంత్రి గుడివాడ గున్నాథరావు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన తొలి రోజుల్లో టీడీపీ నుంచి కార్పొరేటర్గా గెలిచారు. ఆ తర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకొని అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికల్లో అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి కూడా చేపట్టి మీడియా ముందు తన మాటలతో ప్రతిపక్షాలకు విమర్శనాస్త్రాలు అందించారన్న అపవాదు మూట కట్టుకోగా 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి చెందడంతో పాటు ఆ ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసి 95,000కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయిన రికార్డు ఈయన సొంతం చేసుకున్నారు. ఇక ఆ తర్వాత గుడివాడ అమర్నాథ్ను విభజిత విశాఖ జిల్లా అధ్యక్షుడిగా వైసీపీ అధిష్టానం నియమించింది. వైసీపీ నిర్ణయంతో గత సంవత్సర కాలంగా అనేక ఆందోళనలు నిర్వహించి ప్రెస్ మీట్లు పెట్టి మరీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఆయన ప్రస్తుతం సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోవటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 2024 ఎన్నికల ముందు అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా గుడివాడ అమర్నాథ్ను తొలగించి ఎన్నికలు వచ్చే వరకు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అనే మాట చెప్పకుండా చివర్లో గాజువాక నియోజకవర్గం నుంచి బరిలోకి దింపారు. ఇక విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమితులయ్యాక గాజువాక నియోజకవర్గం విశాఖ జిల్లాలో ఉండటం అమర్నాథ్కు సొంత ప్రాంతం కావటంతో వైసీపీ అధికారంలో లేకపోయినా కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతూ ఈ వైసీపీ అధిష్టానం నుండి వచ్చే సూచనలు పాటిస్తూ ముందుకు కొనసాగారు. అంతవరకు బాగానే నడిచినా సడన్ గా జగన్ పార్టీ అమర్నాథ్ గాజువాక నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా తొలగించి అనకాపల్లి జిల్లాలోని చోడవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. చోడవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వైసీపీ సీనియర్ నాయకుడు కరణం ధర్మశ్రీని అనకాపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జిగా పంపించి గుడివాడ అమర్నాథ్కు చోడవరం బాధ్యతలు అప్పగించడంతో ఆయన ఒకంత అసంతృప్తికి గురైనట్లుగా ప్రచారం జరిగింది. గత సంవత్సర కాలంగా విశాఖ జిల్లాలో ముఖ్యంగా విశాఖ నగరంలో జిల్లా అధ్యక్షుడిగా రాజకీయాలు చేస్తూ తన కేడర్ను సెట్ చేసుకున్న గుడివాడ అమర్నాథ్ను సడన్గా మారుమూల ఉన్న చోడవరం పంపడంతో అక్కడ పార్టీని పుంజుకునేలా చేయటం కష్టంతో కూడుకున్న పని అని గుడివాడ అమర్నాథ్ సన్నిహితుల దగ్గర వాపోయినట్లుగా తెలుస్తోంది. దానికి తోడు చోడవరం ఎమ్మెల్యేగా పనిచేసి ప్రస్తుతం అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా కరణం ధర్మశ్రీ క్యాడర్ తనకు ఎంతవరకు సహకరిస్తుందో అని ఆయన సందేహపడ్డారట. కాకపోతే గుడివాడ అమర్నాథ్ తండ్రి గుడివాడ గున్నాథరావు గతంలో అనకాపల్లి నుంచి గెలిచి మంత్రిగా చేసిన అభివృద్ధితో రూరల్ ఏరియాలో కూడా ఆయనకు పాజిటివ్ కార్నర్ ఉంది. సో చోడవరం నియోజకవర్గంలో కూడా ఆ పాజిటివ్ కార్నర్ పార్టీ శ్రేణుల్లో తనకు కలిసి వస్తుందని గుడివాడ అమర్నాథ్ చోడవరం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. ఇంతలో జగన్ విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న గుడివాడ అమర్నాథ్ను అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించారు. విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా విశాఖ నార్త్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కేకే రాజుకు బాధ్యతలు కట్టబెట్టారు. దాంతో ఒక్కసారిగా విశాఖ జిల్లాతోనూ విశాఖ నగరంతోనూ రాజకీయంగా గుడివాడ అమర్నాథ్కు ఉన్న బంధం తెగిపోయింది. విశాఖ రాజకీయాల నుంచి తనను తప్పించడంతో ఆయన తెగ ఫీల్ అయ్యారట. అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత గుడివాడ అమర్నాథ్ పూర్తిగా సైలెంట్ అయిపోయారు. దాని వెనుక అమర్నాథ్కి ఏదైనా వ్యూహం ఉందా? ముఖ్యంగా విశాఖ జిల్లాలో కాపుల ప్రాబల్యం ఉన్న గాజువాక, విశాఖ నార్త్, భీమిలి, పెందుర్తి నియోజకవర్గాలలో ఏదో ఒక చోట ఆ వర్గానికి చెందిన గుడివాడ అమర్నాథ్కు వైసీపీ ఇన్ఛార్జిగా నియమించవచ్చు. కానీ విశాఖ రాజకీయాలకు దూరం చేయడంతో కొన్ని రోజులు సైలెంట్గా ఉండటం బెటర్ అని ఆలోచించుకున్న గుడివాడ అమర్నాథ్
మొక్కుబడిగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దానికి తోడు అమర్నాథ్ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న కొన్ని రోజులకే అమెరికా వెళ్లటంతో విశాఖ ఉమ్మడి జిల్లాలో గుడివాడ అమర్నాథ్ ఎక్కడా వినిపించటం లేదు. వెన్నుపోటు దినం ఆందోళనలో కూడా అమర్నాథ్ కనిపించకపోవడంతో అసలు ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారా, లేదా అమెరికాలో ఉన్నారు కాబట్టి సైలెంట్ అయ్యారా అన్న చర్చ కూడా నడిచింది. తన ఉనికిని కాపాడుకోవటం కోసం గుడివాడ అమర్నాథ్ అమెరికాలో ఉన్నా కూడా ఓ ప్లకార్డు పట్టుకొని ఆందోళనకు మద్దతు తెలియజేసి ఖచ్చితంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఉండేవాళ్ళని, అది కూడా చేయకపోవటంపై వైసీపీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ అధిష్టానం తనను విశాఖ రాజకీయాలకు దూరంగా ఉంచడంతో అలిగిన ఆయన వైసీపీ నాయకుల అరెస్టుల విషయంలో కానీ, సాక్షి కార్యాలయాలపై జరుగుతున్న దాడుల విషయంలో కానీ స్పందించటం లేదని ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా వైసీపీనే నమ్ముకొని ప్రయాణం కొనసాగిస్తున్న గుడివాడ అమర్నాథ్ గాజువాక ఇన్ఛార్జిగా తనను నియమించి విశాఖ జిల్లా రాజకీయాల్లో ఉంచితే పార్టీ బలోపేతానికి యాక్టివ్గా పనిచేసేవాడునని సన్నిహితుల దగ్గర వాపోతున్నారట. మరి చూడాలి, 2 నెలల అమెరికా ట్రిప్ ముగించుకొని వచ్చిన ఆ మాజీ మంత్రి ఏమాత్రం యాక్టివ్ అవుతారో.